సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఫండ్స్ అంటే పంచాయతీకి 8,300 కోట్లు అనేది శాంక్షన్ చేశాను అంటున్నారు. రైతులకి, పేద ప్రజలకి, విలేజెస్కి అంత డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళింది, వెన్నెముగ్గా ఉన్నానంటున్నారు. ఈ 8,300 కోట్లు వెళ్తే కానీ ప్రజలందరూ న్యాయం చేస్తారు కదా, పంచాయతీ ముందుకెళ్ళేది కదా. అంటే క్వశ్చన్ మార్క్గా మారింది అంటున్నారు కూటమి ప్రభుత్వం. ఈ 8,300 ఎటు వెళ్ళినాయి అని ఆయన జేబులోకి వెళ్ళి మీరు 10 పంచాయతీలు పాల్గొట్టారు. చాలా చోట్ల పంచాయతీ ఉన్న ఆఫీసులు పాల్గొట్టేశారు. ఇంతమంది కన్స్ట్రక్షన్ చేయాల, ఒక పంచాయతీ నిధులతో ఒక రోడ్డు వేయాల. వాళ్ళు మీరు ఇంకెక్కడికి వెళ్ళిన డబ్బులన్నీ మీకే అలా మీరే బయట పెట్టాలి. సార్ ఇప్పుడు మీరు యాజ్ ఏ పంచాయతీ సరౌండింగ్, విలేజెస్ సరౌండింగ్లో మీరు బేసిక్ అక్కడేనా సార్ మీరు ఉండేది? విలేజ్ ముదునూరు. అక్కడ అభివృద్ధి పరంగా ఏం జరిగింది? 5 సంవత్సరాలు పంచాయతీకి అన్ని చేసి ఇచ్చేసాను అంటున్నారు కదా. గుంటలో డ్రైనేజీలు లేవు, మొదటి రోడ్లన్నీ గుంటలో. మేము చెరుకు తోలుతాం ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీకి, ఒక రోడ్డు సరిగ్గా లేదు. గట్టిగా 4 కిలోమీటర్లు వెళ్తే బండి తిరగబడిద్ది. వాళ్ళు చేసిన అభివృద్ధి అది. సో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకెళ్ళిద్ది అంటారా? అభివృద్ధి పరంగా పంచాయతీకి ఏమైనా ఫండ్స్ వస్తాయంటారా? నమ్మచ్చు. 2014 చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, అప్పుడు మేము పండించిన పంట గవర్నమెంట్కే తోలాం. మరి 4వ రోజు 5వ రోజు డబ్బులు పడిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మేము 3 సార్లు మేము మా కుప్ప మేము నూరుతుంటే సచివాలయం ఆడు వచ్చి ఫోటో దిగాలంట. అసలు మా పొలం మేము నూర్చుకుంటే ఆడేవుడు వచ్చి మా పొలం దగ్గర ఫోటో దిగటం ఏంటి? ఫోటో అనగానే గుర్తొచ్చింది, పాస్బుక్ల మీద ఫోటోలు వేపించుకున్న జగన్మోహన్ రెడ్డి, రైతులకి వాళ్ళ సొంత పొలాల మీద ఫోటోలు వేపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఫోటోకి 13 కోట్లు అనేది ఖర్చు పెట్టారంట ఓన్లీ ఫోటోస్కి. అండ్ సర్వేరాలకి కూడా ఫొటోస్. ఇన్ని కోట్లు పెట్టి రైతులు ఆయన పాస్బుక్ల మీద ఫోటో వేపించుకోవడం కరెక్ట్ అంటారా ఈ ఫోటోలు అనేది? మా పొలం మీద ఆడేవిడ మీ ఇంటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తే ఊరుకుంటారా? లేకపోతే ఇంకోటి ఎత్తి ఊరుకుంటారు? పక్కాడి ఫోటో మీ ఇంటి మీద ఎత్తి ఊరుకుంటారా? ఇది కూడా అంతేగా, ఇది కూడా ఖచ్చితంగా అంతేగా. సర్వే అన్నారు, సర్వే లేదు, ఏం చేయాలి? ఒక్క కాలువ పూడికి తీలా. ఈ 5 ఏళ్లలో ఇదిగో ఈ పంట కాలువ లేకపోతే ఈ డ్రైన్ అని కానీ ఏదైనా తీలా. మా ఒడ్డు మేము నూర్చుకుంటే ఎవరో సచివాలయం ఆడ వచ్చి ఆడ ఫోటో దిగితే వే బ్రిడ్జ్ ఒకసాట ఏ మిల్లుకి వస్తుందో లారీ డ్రైవర్కి వస్తుందంట మెసేజ్. మేము ఉయ్యూరులో కాటాయించుకుంటే గుడివాడ మిల్లు వచ్చింది నాకు. ఒక లోడు పామర్ రావతల అదే గూడూరు దగ్గర వచ్చింది. అది పరిస్థితి. రైతులకి వెనుముగ్గా ఉంటారంటారా చంద్రబాబు నాయుడు? గతంలో 2014 నుంచి 2019 దాకా చూడలేదు మీరు ఎప్పుడు? మేము వడ్డేస్తే 3వ రోజు 4వ రోజు మా అకౌంట్లో పడేవి. ఇప్పుడు ఇక్కడ 1630 ఎంగి అవుతారు ఈ 5 ఏళ్ళ నుంచి. నాకు ఏ రోజు 1230 రూపాయల నుంచి ఏ రోజు పడలా. ఈ మధ్యలో డబ్బులు ఎవరు తిన్నారు? మిల్లాళ్ళ దగ్గరికి వెళ్తారో మేము జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెబుతారు. ఇక్కడ సొసైటీ ఎక్కడ గ్రామంలో ఆర్బీకేలో మాయిశ్చర్ చూస్తేనేమో 18+ వస్తుంది. అక్కడికి వెళ్తేనేమో ఇది 22+ వస్తుంది. ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్స్ కనెక్షన్స్ కూడా జరుగుతున్నాయి గత గవర్నమెంట్. మరి మీరు మీడియా ఎందుకు ఉంది? ఇలాంటివి కూడా బయట పెట్టినప్పుడు ఎందుకు అసలు మీడియా? ఇలాంటివి జరగలేదు, మీకు తెలీదా? జరిగిందా జరగలేదా లాస్ట్ 5 ఇయర్స్లో? సోషల్ మీడియాలో చూసినాము. మీరు మీడియానే కదా, మీరు చూడటం ఏంటి? మీరు పల్లెటూరు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్తే మీకు అర్థం అవుతుంది అక్కడ జరిగింది ఏంటనేది. అరాచకమైన పాలన జరిగింది 5 సంవత్సరాల్లో. అందుకే ఇచ్చారుగా ఇప్పుడు అయ్యారంట. అందుకే 11 సీట్లకే పరిమితం ఇచ్చారంటారు. అసలు అవి కూడా రాకూడదు. మరి ఎందుకు వచ్చినాయో తెలియట్లా. ఇంకా సైకోలు ఉండి ఉంటారా, అందుకే గెలిచాడు ఆ 11. అది కూటమి ప్రభుత్వం నమ్మచ్చు అంటారా నిజంగా? అయితే మీరు చూస్తున్నారు కదా, మీకు మచిలీపట్నం ఉంది, బీపీసీఎల్ వచ్చింది 4 రోజుల లోపల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లలో ఏదన్నా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆడు చేసిన 5 ఏళ్లలో ఏమన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? 4 రోజుల్లో చంద్రబాబు గారు రాగానే 4 రోజుల్లో బీపీసీఎల్ మచిలీపట్నానికి వచ్చింది 70,000 కోట్లు రింగ్ రోడ్డు. అది అప్పుడే డిజైన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని లైవ్లోకి తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఈ మొన్న బడ్జెట్లో అనుకుంటా 10,000 12,000 కోట్లు ఇచ్చారు దాని వరకు ల్యాండ్ ఎక్వైర్మెంట్. ఈ 5 ఏళ్లలో అతను చేసింది ఏంటి మరి? ఈస్ట్ బైపాస్ మాకు అవసరం లేదన్నాడు. ఈస్ట్ బైపాస్ మాకు అవసరం లేదన్నాడు. ఎలుకల్ని పట్టామన్నాడు, 1.5 కోటి దుబ్బాడు. ఎలుకలను పట్టిన 1.5 కోటి కూడా. నిమ్మకాయ నీళ్ళు ఇచ్చామన్నారు, ఆ గుడివాళ్ళు కొడాలని 25 లక్షలు డ్రా చేశాడంట. మరి ఇవన్నీ ఎందుకేరు మీరు బయటికి? మీకు అన్నీ తెలుసు కదా, మీరు ఎందుకేరు బయటికి? ప్రజలకు తెలిసిందో లేదని మేము అడుగుతున్నాం. మీరేమో మరి భయపడేయట్లేదా, లేదా మీకు ఏమన్నా ఒత్తిడి ఉందా? అది మీకు తెలవాలి. ప్రజలకైతే తెలిసింది ఆయన గురించి, మీడియాకి తెలియలేదు అంటారు మీ ఒపీనియన్? అంతేగా మరి. లేదా మమ్మల్ని అడగగా మీరు, లేదా మీరు డైరెక్ట్గా వేసేస్తారుగా కింద బ్రేకింగ్ న్యూస్ అనో ఇంకోటనో వేసేస్తారుగా. నీళ్ళు రావు అన్నారు, శుభ్రంగా నీళ్ళు వచ్చినా హ్యాపీగా ఉంది.